అంతేకాదు వ్యూహం సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మకి ₹1 కోటి పైగా చెల్లించినట్టు గుర్తించారు జీవీ రెడ్డి. 15 రోజుల్లో వడ్డీతో సహా ఆ అమౌంట్ ని తిరిగి చెల్లించాలి అంటూ వర్మకు నోటీసులు ఇస్తున్నారు. చెల్లించకపోతే పోలీస్ కేసు పెడతామని కూడా చైర్మన్ జీవీ రెడ్డి హెచ్చరించారు. వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రామ్ గోపాల్ వర్మ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్లుడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసిపోయారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు, If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. 1,15,00,000కే అంత పెద్దోళ్ళకి నోటీసు పంపిస్తా ఉన్నారండి. మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు మరి? సో మొత్తం మీద ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగుల తొలగింపు సంచలనం రేపుతోంది. వైసీపీ హయాంలో ఎటువంటి అర్హత లేకుండా వీళ్ళంతా ఉద్యోగాలు పొందినట్టుగా తాజాగా చైర్మన్ జీవీ రెడ్డి ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలో 410 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అందుకు కారణమైన అధికారులు, నేతలకు కూడా నోటీసులు సర్వ్ చేస్తామని చెప్తున్నారు. ఏ అర్హతతో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు, దానికి సరైన సమాధానం రాకపోతే వాళ్లపై కేసులు పెడతామని చెప్పారు. అంతేకాదు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి ₹1,15,00,000 చెల్లింపు జరిగింది. ఇది కూడా అక్రమమే. అందుకే వర్మ ఆ ₹1,15,00,000 వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. చెల్లించకపోతే వర్మపై కూడా కేసు నమోదు చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు.